ఓకే రా, ఫైనల్లీ మనం వచ్చేసాం రిచ్ పీపుల్ మైండ్ సెట్ కోర్సులోకి. తెలుసులేరా బాబు, ముందు చెప్పరా ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు ఈ వీడియోలో? ఓకే, ఈరోజు మనం రిచ్ పీపుల్ మైండ్ సెట్ అనే కోర్సులో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. రిచ్ పీపుల్ మైండ్ సెట్ అంటే ఏంటి, ఎలాగుంటుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చూద్దాం. అలాగే ఈ కోర్సు ఎలా డిజైన్ చేయబడిందో అలా చూద్దాం. చెప్పరా ఈ కోర్స్ ఏంటి, డిజైన్ ఏంటి, ఈ కోర్సు డిజైన్ అట ఏదో బొమ్మలాగా. ఓకే, చెప్పి చూడండి. ఏం లేదు, ఫస్ట్ వీడియోలో మనం ఇంట్రడక్షన్, ఈ వీడియోలో ఇంట్రడక్షన్ చూస్తాం, రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఏంటి అనే విషయాలు. సెకండ్ వీడియోకి వచ్చేసరికి వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది మనం చూస్తాం. అలాగే ఇంకా హ్యాబిట్స్ ఏంటి అనేది నెక్స్ట్ తర్వాత వీడియోలో చూస్తాం. ఫైనాన్షియల్ గ్రోత్ చేయడానికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేశారనేది తర్వాత వీడియోలో. అలాగే ఇంకా చాలా విషయాలు అనేవి మనం చూసుకుందాం. చూసుకుందాం లేరా బాబు. ఏది ఎప్పుడు గేద గొంతు తీసుకుని అలా మాట్లాడుతాయినా నువ్వు? మరేం చేయాలరా బాబు, అసలు రిచ్ పీపుల్ హ్యాబిట్స్ త్వరగా స్పీడ్ చెప్పరా, మనం నేర్చుకోవాలి కదా. ఓకే ఓకే, చెప్తాను చూడు. ఈ వీడియోలో సింపుల్గా రిచ్ పీపుల్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూద్దాం. చెప్పరా. ఓకే, రిచ్ పీపుల్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఫస్ట్కి వాళ్ళ ఆపర్చునిటీస్ని చూస్తారనమాట. ఏమంటున్నారా? ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఒక ఆపర్చునిటీలా చూస్తారు. దాన్ని ఎలాగ సాల్వ్ చేయాలి, దాన్ని ఎలాగ ముందుకు వెళ్ళాలి అని, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ప్రాబ్లం వస్తే అలాగని. ఓకే లేరా బాబు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తారనమాట. ఏదో ఇన్స్టెంట్గా అయిపోవాలి, సక్సెస్ అయిపోవాలి అలా కాకుండా లాంగ్ టర్మ్గా ప్లానింగ్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేస్తారు. అంటే నేర్చుకోవడం, బుక్స్ చదవడం, స్కిల్స్ నేర్చుకోవడం, దాని మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే తెలిసిందేలేరా. నెక్స్ట్ ఏంటంటే రిస్కులు ఎక్కువగా తీసుకుంటారు, అలాగే స్మార్ట్గా రిస్కులు తీసుకుంటారు అనమాట. ఏంటి స్మార్ట్ ఏంటి? అది మనం చూద్దాం, ఈ కోర్సులో మనం అన్ని తెలుసుకుందాం. మరి ఇప్పుడేం చెప్తున్నావు ఏంటి? ఇప్పుడు జస్ట్ పైపైన అనమాట మైండ్ సెట్ ఎలాగుంటుందని ఒక చిన్న పైపైన చెప్తాను. ఓకే. నెక్స్ట్ టైం అనేది వాల్యూ అనమాట. టైం ఈక్వల్స్ మనీ వాళ్ళకి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సరేలేరా బాబు, నువ్వే టైం వేస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు పాజిటివ్గా ఉంటారు ఎప్పుడు కూడా. సరేలేరా బాబు, ఎన్నిసార్లు చెప్తాయి, పోయిన కోర్సులో కూడా చెప్తున్నా పాజిటివ్ అనుకొని. మరి తప్పదు, ఉండాలి పాజిటివ్గా. ఓకే సరేలే. ఓకే, ఇప్పుడు మనం బెనిఫిట్స్ చూద్దాం. రిచ్ మైండ్ సెట్ మనలోకి వస్తే మనం ఎలాగ బెనిఫిట్ పొందుతాం అనేది చూద్దాం. చెప్పరా బాబు. ఫస్ట్ వచ్చేసరికి ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే మనం వచ్చే ప్రతిదీ కూడా ఒక ఆపర్చునిటీలో తీసుకుంటాం కాబట్టి ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే మనం వెతుకుతాం కూడా ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా లేవా అని. ఓకే అర్థమైందిలేరా. ఓకే, నెక్స్ట్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. పర్సనల్ గ్రోత్ డెవలప్ అవుతుంది. ఫైనాన్షియల్ సక్సెస్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఎఫిషియెంట్ టైంని ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. రెసిలెన్స్ తెలుస్తుంది, కింద పడి లెగడం అనమాట అలాంటివి తెలుస్తాయి. నెట్వర్కింగ్ తెలుస్తుంది. ఇన్ని మేళ్ళు ఉంటాయి అనమాట. బిజినెస్ మైండ్ సెట్ మనలో ఉంటుంది, రిచ్ పీపుల్ మైండ్ సెట్. బాగానే ఉందిలేరా, ఇదేదో బాగానే ఉందిలేరా, ఉండరా. ఇన్ని బెనిఫిట్స్ అనేవి కోర్స్ చూస్తే మనం మైండ్ సెట్ అనేది మన మైండ్లో ఉంటే రిచ్ పీపుల్ మైండ్ సెట్ అనేది ఇవన్నీ మనం గెయిన్ చేయగలం అనమాట. బాగా చెప్పారులేరా బాబు. అదే రిచ్ పీపుల్ మెంటాలిటీ ఎలాగుంటుంది అనేది చూద్దాం. ఓకే, డబ్బు గురించి కొన్ని తప్పులు ఉంటాయి, చాలామంది ఆలోచించే విధానం అవ్వచ్చు, కొన్ని తప్పులు ఉంటాయి, అవి మనం చూద్దాం. ఏం మాట్లాడుతున్నారా తప్పులు అనుకుంటూ? ఓకే, ఇక్కడ చూడు. చూశానులే. ఫస్ట్ మనీ ఈస్ రూట్ ఆఫ్ ఆల్ వీల్ అంటే డబ్బు సంపాదించడం అనేది తప్పు పని అని అందరూ అనుకుంటారు, అంతే కదా. అంతే, అది తప్పు అనమాట. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళందరూ అన్యాయం చేసేవాళ్ళు కాదు, అలా అనుకోకూడదు. ఓకేనా? ఓకే లేరా. నెక్స్ట్ వచ్చేసరికి ఐ డోంట్ డిజర్వ్ టు బీ వెల్దీ. అదేలే, నేను డబ్బు సాధించలేనేమో, నేను ఆ బతికింతే అని అనుకుంటుంటారు కదా. అలాగే ఎప్పుడు అనుకోకూడదు అనమాట. అలాగ అనుకుంటే ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ అనేది డెవలప్ అవ్వదు. ఓకేలే. ఇంకోటి ఏంటంటే రిచ్ పీపుల్ చాలా ధనానికి ఆశపడిన వాళ్ళు అవుతారు. ఓకేలే, నాకు అర్థమైందిలేరా. ఇలాగ నెగిటివ్గా అనుకోకూడదు అని అంటావు, అంతేనా? అంతే అనమాట. ఇంకోటి ఏంటంటే డబ్బు మన చేతికి వస్తే మనం మారిపోతాం. మరి కరెక్టే అనుకుంటాను కదా అది. అలా అనుకోకూడదురా. మనం ఎప్పుడు కూడా డబ్బు మన చేతికి వస్తే మనం ఇంకా డెవలప్ అవుతామని అనుకోవాలి. చెప్తున్నావు ఏటో, ఏదో నచ్చిన చెప్తున్నావు, ఎక్కడో సూక్తులని పట్టుకొని నువ్వు.
అంటే ఈ మెంటాలిటీ అనేది ముందు తీసేయాలన్నమాట మన మైండ్లో నుంచి. అప్పుడే మనం మనీ మేకింగ్ అనేది చేయగలం. పెద్ద చెప్పొచ్చేవులేరా బాబు. ఇంకా చాలామంది అనుకుంటారు ఏంటంటే మనీ క్యాంట్ బై హ్యాపీనెస్. ఎవరు అనేది చెప్పరా, ఒక్కరిని చెప్పరా అనే వాళ్ళు ఎవరు, ఒక్కరిని చెప్పు నువ్వు. అలా అనుకోకూడదు. ఎందుకంటే డబ్బులు మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది, కానీ దానికి నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి ఎలా వాడాలో అని. అదేలేరా, అర్థమైందిలేరా బాబు. ఓకే, ఇప్పుడు వెల్త్ మైండ్ సెట్ అంటే రిచ్ మైండ్ సెట్ని ఎలాగ మన మైండ్లో కల్టివేట్ చేసుకోవాలో చూద్దాం. ఓకేలే, అదేలే రిచ్గా మైండ్ సెట్ని ఎలాగ ఉంచుకోవాలో మన మైండ్లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం అని అంటాం, అంతే కదా. అంతే. దానికి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఛాలెంజింగ్ యువర్ లిమిటబుల్ అంటే జస్ట్ రాసుకోండి నెగిటివ్గా ఇంకా ఏవి ఉన్నాయో నీకు నెగిటివ్ మనీ గురించి నెగిటివ్గా అవన్నీ రాసుకో. అదే ఇందాక చూపించావు కదా అవి రాసుకో. నెక్స్ట్ ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకో. అంటే ఎలాగ నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు. లైక్ అదేలేరా, అర్థమైందిలేరా. లైక్ బుక్స్ అమ్మి కానీ, లేకపోతే ఇంకా ఏదైనా చేసి కానీ, లేకపోతే జాబ్ తెచ్చుకొని కానీ. అలాగే నువ్వు ఎలాగ డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు ఒక పేపర్ మీద రాసుకో. ఓకే నెక్స్ట్ ఏంటంటే దాని గురించి ఎడ్యుకేట్ చేసుకో. అంటే చదువు, దానికి సంబంధించిన బుక్స్ కానీ ఇన్వెస్ట్ చేయి, దాని మీద టైం ఇన్వెస్ట్ చేయి. లైక్ ఏం చేస్తావు అంటే బుక్స్ కానీ, ఎక్కడైనా వీడియోస్ కానీ, వర్క్ షాప్స్ కానీ. ఓకే అర్థమైందిలేరా. అలాగా మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాలంటావు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే విజువలైజ్ సక్సెస్ అనమాట. సక్సెస్ చూసుకో ఎలాగుంటావు నువ్వు. అదేలేరా, ఒక్కరోజు నేను ఇలాగ డబ్బులు సంపాదించాక నేను ఎలాగ ఉంటాను అనేది చూసుకోవాలి, అంతే కదా. నెక్స్ట్ సింపుల్ నీకు తెలిసినగా అవన్నీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం. అదేలేరా, నేను థ్యాంక్ఫుల్గా ఉండాలి రోజంతా, అర్థమైందిలే. నీ చుట్టుపక్కల అందరూ కూడా పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి. ఇది ఓకే, ఇది గ్యారంటీగా ఉండాలిలేరా. ఉండాలి మరి. చాలామంది డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. కరెక్ట్ లేరా బాబు. ఓకే, నెక్స్ట్ టేక్ యాక్షన్ అనమాట. ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి. ఓకేలే. మరి టైం అనేది వేస్ట్ అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతుంది, కాబట్టి ఇప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఓకేలేరా, అర్థమైందిలేరా. ఒక చిన్న గెలుపులు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకేలేరా, అర్థమైందిలేరా. ఇది మైండ్ సెట్ అంటారు, రిచ్ పీపుల్ మైండ్ సెట్. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట ఇందులో. మనం చూద్దాము, స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. ఓకేలేరా బాబు. ఓకే, ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ రిలేషన్షిప్ విత్ మనీ. ఏట్రా నేను ఇంగ్లీష్ గోలా. అదే మన మనీతో మన రిలేషన్షిప్ అనేది పాజిటివ్గా ఉండేటట్టు ఎలా చేయాలో చూద్దాం. ఏట్రా ఏ భాషలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ భాషలన్నీ? అది ఇంగ్లీష్ భాషే కదా అది. ఏట్రా పాజిటివ్గా మనీ ఏటి మాట్లాడుతున్నారు? రిలేషన్షిప్ ఏట్రా? అది ఏదో రిలేషన్షిప్లో ఉన్నట్ట. చూడరా, సింపుల్ రా. మనీ మన పక్కన ఉందనుకో, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనేది చూద్దాం. అది చెప్పడానికి మళ్ళీ ఇంగ్లీషులో నువ్వు చెప్పైతే. ఓకే, మనం పెట్టుకున్న గోల్ కానీ, ఫైనాన్షియల్ గోల్ కానీ, ఇందా చెప్పా కదా, బుక్స్ అమ్మి డబ్బులు సంపాదించాలో, ఎలాగ డబ్బులు సంపాదించాలో గోల్ పెట్టుకున్నావు కదా, దానికి డబ్బు అనేది ఎలాగ మనం పాజిటివ్గా దాంతో ఎలాగ మనం ఉండాలి. ఓకే అర్థమైందిలేరా, చెప్పరా నువ్వు. ఓకే, ఫస్ట్ ఏంటంటే నీ వాల్యూస్ అండర్స్టాండ్ చేసుకోవాలి. లైక్ ఎందుకు నాకు ఇది ఇంపార్టెంట్, ఈ డబ్బులు అనేవి తెలుసుకోవాలి. ఓకే అర్థమైందిలే. వై అనేది ఉండాలంటావు. లైక్ కుటుంబంలో సమస్యలు కానీ. అంతేలేరా. ఓకే చెప్పరా. నెక్స్ట్ ఏంటంటే ఒక బడ్జెట్ పెట్టుకుంటావు. ఓకేలే. నెక్స్ట్ సేవ్ చేసుకుంటావు. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్ సేవ్ చేసుకుంటూనే ఉంటావు. ఓకేలేరా. ఇవి ఏంటంటే మెయిన్గా రిచ్ పీపుల్ పాటించే డబ్బుతో ఎలాగ ఉంటారు అనేది చెప్పడానికి. ఓకేలేరా, అర్థమైందిలే. నెక్స్ట్కి వెళ్ళిపో. ఓకే, ఫస్ట్ ఏం చేసాం, వాల్యూస్. ఫస్ట్ ఏంటి మనకి ఏం కావాలి, వాల్యూస్ మనకి ఏంటి మ్యాటర్ అనేది ఫస్ట్ రాసుకుంటావు. ఓకేలే. నెక్స్ట్ దాని తర్వాత బడ్జెట్ పెట్టుకుంటావు. నెలకి ఇంత కరెక్ట్గా ఇంత ఖర్చు చేయాలి అనేసి. ఓకేలేరా. నెక్స్ట్ సేవ్ చేసుకుంటావు, రెగ్యులర్గా సేవ్ చేసుకుంటావు. ఓకేలేరా. నెక్స్ట్ ఏంటంటే డెప్త్ని అవాయిడ్ చేస్తావు అనమాట. అంటే అప్పులు ఉంటే వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా అవాయిడ్ చేసేస్తావు. ఓకేలేరా బాబు, నిజమేరా బాబు. నెక్స్ట్ ఏంటంటే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తావు ఎక్కువగా. దేనికి రావి మైండ్ఫుల్నెస్? మనం ఫైనాన్షియల్ డిసిజన్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ మనకు కావాల్సింది ఏంటంటే మన ఆలోచన అనమాట. మన ఆలోచనే మన ఫైనాన్స్ని మారుస్తుంది.
ఆహా! ఓకే. ఓకే. మనం మనం పెట్టిన ప్రతి డిసిజన్ మన ఫైనాన్స్ స్థితిని మారుస్తుంది కాబట్టి మైండ్ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం, ప్రశాంతంగా ఆలోచించడం ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం తెలివిగా మనం ఆలోచించగలం. ఓకే. ఓకేలేరా బాబు. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. బుక్స్ చదవడం కానీ, ఇలాంటి కోర్స్ చూడడం కానీ, ఇంకా వీడియోస్ చూడడం కానీ ఇలాంటివి చేస్తే మనకి తెలిసిపోతుంది. ఓకే. ఓకేలేరా. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రతి నెల. ఓకే. ఓకేలేరా. అర్థమైందిలేరా. అంటే నాకు ఇప్పుడు ఒక 20,000 నాకు జీతం వస్తుందనుకో, దాన్ని ఇలాగ ప్రాక్టీస్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకుంటూ. అర్థమైందిలే. అంతే అనమాట. దాంతో నీ రిలేషన్షిప్ మనీతో రిలేషన్షిప్ ఎలాగుంటుందో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకే. ఓకేలేరా బాబు. నెక్స్ట్ ఏంటంటే చూసుకోవాలి, జాగ్రత్తగా జనరస్గా చూసుకోవాలి, నిజాయితీగా. ఓకే. ఓకేలేరా. నెక్స్ట్ ఏంటంటే రివ్యూ చేసుకోవాలి. ప్రతిసారి ప్రాసెస్ని రివ్యూ చేసుకుంటూనే ఉండాలి. అదేలేరా, రివ్యూ చేసుకోవాలి. ఏదైనా తప్పులు వస్తే మళ్ళీ నేర్చుకోవాలి. ఆ తప్పు ఇంకోసారి చేయకుండా. అంతే కదా అంటావు? అంతే అనమాట, సింపుల్. జస్ట్ సింపుల్గా హ్యాబిట్స్ అనమాట. రిచ్ పీపుల్ పాటించే హ్యాబిట్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, చెప్పకండి బాగా స్పీడ్గా. ఓకే, అందులో ఫస్ట్ది ఇంప్లిమెంటింగ్ ఎఫెక్టివ్ డైలీ రొటీన్స్ చూద్దాం. యాడ్ బాల్ చేసే కదరా దీని మీద ఏట్రా మళ్ళీ నువ్వు. ఓకే, సింపుల్గా స్పీడ్గా చెప్పుకుని వెళ్ళిపోదాం. ఫస్ట్ది ఏంటంటే గోల్స్ పెట్టుకోవాలి. క్లియర్ గోల్స్ పెట్టుకోవాలి. ఏం నువ్వు అచీవ్ చేయాలనుకుంటున్నావు దాని గురించి. లేదా ఒక పేపర్లో రాసుకుంటాను, లేదా ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటి అన్న ఒక పేపర్లో రాసుకోవాలి. అంతే కదా. అంతే అనమాట. నెక్స్ట్ ఏంటంటే షెడ్యూల్ చేసుకుంటావు. ఈ టైంకి నేను ఈ గోల్స్ సంబంధించిన దాని గురించి నేను వర్క్ చేయాలి అని. ఓకే లేదా, అర్థమైందిలేరా. నెక్స్ట్ ఏంటంటే ప్రయారిటైజ్ టాస్క్ అనమాట. ఏంటది? సింపుల్, నువ్వు ఇందాక చెప్పావు కదా, ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్ అని 4 పెట్టుకొని నువ్వు చేసుకుంటావు. ఏది నీకు ఇంపార్టెంట్ అని రాసుకుంటావు, అన్ఇంపార్టెంట్ రాసుకుంటావు, వెరీ ఇంపార్టెంట్ ఏంటో అవి రాసుకుంటావు. ఓకే. ఓకేలా వర్క్లన్నీ రాసుకొని చేసుకోవాలంటారు. అంతే కదా. అంతే అనమాట. ఒక రొటీన్ పెట్టుకుంటావు. డిస్ట్రాక్షన్స్ అనేవి మినిమైజ్ చేస్తావు. కలర్ ఇవన్నీ తెలిసినవి కదరా అన్నీ. కానీ తెలిసిన వేరే సింపుల్ అంటే డిస్ట్రాక్షన్స్ దూరంగా పెడుతూ నీట్గా ఉంచుకుంటూ ఇల్లంతా బ్రేక్స్ తీసుకుంటావు. ఒక అరగంట వర్క్ చేసి 10 మినిట్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ అరగంట వర్క్ చేసి 10 మినిట్స్ బ్రేక్ తీసుకుని. ఓకే. ఓకేలేరా, అర్థమైందిలేరా. అలాగే బ్రేక్ తీసుకొని ఉంటావు. రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటావు. నేను ఈరోజు చక్కగా చేశానా లేదా, ఒకవేళ చేస్తే నేను చేయకుంటే నేను ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, చేస్తే నువ్వు సెలబ్రేట్ చేసుకోవడం అలాంటివి. అర్థమైందిలేరా బాబు, అర్థమైందిలేరా. ఏం తప్పు ఈరోజు నేను చేస్తే రేపటి నుంచి ఆ తప్పు చేయకూడదు అని అనుకోను. అంతే కదా. అర్థమైందిలేరా బాబు. ఇంకొన్ని హ్యాబిట్స్ మనం చూద్దాం, అసలు రిచ్ పీపుల్ ఏం చేస్తారని. చెప్పరా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రిచ్ పీపుల్ చేసేది ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్స్. తెలుసు కదా, ఇందా చెప్పా కదరా ఫస్ట్ వీడియోలో. అదే ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఓకే. ఓకేలే. నెక్స్ట్ ఏంటంటే డిసిప్లిన్ ఉంటుంది అనమాట. ఏం మాట్లాడుతున్నా? డిసిప్లిన్ అయ్యాను స్కూల్ ఎట్లా నువ్వు? మనం ఉండాలి. డిసిప్లిన్ అనేది ఎంత ఉంటే అంత సక్సెస్ అవుతాం మనం. అర్థమైంది కదా. ఏంటి అసలు డిసిప్లిన్ ఏంటి అసలు? అంటే నువ్వు ఈరోజు ఈ గోల్ పెట్టుకున్నావు అంటే వెంటనే చేసేయాలన్నమాట. రేపు చేద్దాంలే అనుకోకూడదు. ఎలా అవుతుందిరా అలాగా? చాలాసార్లు అనుకుంటాం రా, ఈరోజు ఈ వర్క్ చేయాలని, చేయలేకపోతుంటాం కదరా. అందుకే కదరా మనం కోర్స్ చేసాం కదా, చాలా కోర్సులు చేసాం. బికమ్ హీరో ప్రొడక్టివిటీ చాలా కోర్సులు చేసి ఒకసారి మన ఛానల్లో చూస్తే నీకు అర్థమైపోతుంది. ఓకేలేరా, పని చెప్పొచ్చారా బాబు. ఓకే, అలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా చూస్తే హెల్త్ మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు. అవునా? హెల్త్ మీద ఫోకస్ చేస్తారా? అవును, రిచ్ పీపుల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తారు. జిమ్కి వెళ్తారు, ఫుడ్ బాగా మంచి డైట్ తీసుకుంటారు. ఓకే. ఓకే, అర్థమైందిలేరా. మరి ఆ హెల్త్ గురించి చెప్పరా, మరి ఎక్సర్సైజ్ రేటు చెప్పు మరి. మనం కోర్స్ చేసాం కదా, బికమ్ బీస్ట్ అనేసి. ఓకే. ఓకే, అలా కోర్స్ చూడమంటావు. అర్థమైందిలే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రిస్క్స్ తీసుకుంటారు అనమాట. ఫస్ట్ తెలిసింది కదా ఇది. అవును, రిస్క్స్ తీసుకుంటారనమాట. అలాగే అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అలాంటివి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫైనాన్షియల్గా వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, రిచ్ పీపుల్ ఏ చోట ఇన్వెస్ట్ చేస్తారు అవన్నీ మనం చూద్దాం. ఓకే. ఓకేలేరా. ఓకే, నెక్స్ట్ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే నెట్వర్క్ని బిల్డ్ చేస్తారనమాట. నెట్వర్క్ని బిల్డ్ చేస్తారు. ఎలాగంటే ప్రొఫెషనల్ పీపుల్తో, పర్సనల్ పీపుల్తో రిలేషన్షిప్స్ అనేవి పెంచుకుంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకేలేరా, అర్థమైందిలేరా. మరి రిలేషన్షిప్ ఉంటే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేసేవారు అవుతారు, వాళ్ళకి మనం హెల్ప్ చేసేవాళ్ళు అవుతాం. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, అదే కదా చెప్పాలనుకుంటున్నాం. అంతే అనమాట. దానికి మనకి ఉపయోగం ఉంటుంది, వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఓకే ఓకేలేరా బాబు. నెక్స్ట్ ఏంటంటే లైవ్ బిలో దేర్ మీన్స్. ఏట్రా నువ్వు ఆపరా, నువ్వు ఓకేలేరా, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చేలేరా, ఆపరా ఎప్పుడు ఇంగ్లీష్లో చెప్పుకుంటా అలాగా. ఓకే, సింపుల్ రా. దానికి అర్థం ఏంటంటే ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేయడం కన్నా కొద్దిగా డబ్బులు స్పెండ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అని అనుకుంటారు వాళ్ళు. ఓకే ఓకేలేరా, తెలిసిందే కదరా ఇది. అంటే రిచ్ పీపుల్ మనం ఏమనుకుంటాం అంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు, చాలా చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అనుకుంటాం. మరి అలా కాదు, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు కరెక్టే, కానీ ఎక్కువ సేవ్ కూడా చేసుకుంటారు వాళ్ళు. ఓకే ఓకే, అర్థమైంది లేదా, సేవ్ చేసినవన్నీ ఇన్వెస్ట్ చేస్తారు అంటాం, అంతే కదా. అంతే. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో అవన్నీ చూద్దాం. ఓకే ఓకే లేరా బాబు. ఓకే, అలాగే వాళ్ళు డైలీ హ్యాబిట్స్ ఫామ్ చేసుకుంటారు, మార్నింగ్ రొటీన్ ఫామ్ చేసుకుంటారు, అలాగే కీ యాక్టివిటీస్ ఫామ్ చేసుకుంటారు, ఇంపార్టెంట్ టాక్స్ మనం ఫస్ట్ వీడియోలో చూసిన సెకండ్ వీడియోలో చూసినట్టు. అలాగే టైం టేబుల్ రాసుకుంటారు, రివ్యూ చేసుకుంటారు, మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటారు, ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ నేర్చుకుంటారు. సరేలేరా బాబు. తర్వాత వాళ్ళు ఏదైనా కరెక్ట్గా ఈరోజు చేస్తే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఈరోజు చక్కగా వర్క్ చేశానని. అంతే, అలా కన్సిస్టెంట్గా చేస్తారనమాట. ఒకరోజు చేసేది లేకుండా కన్సిస్టెంట్గా డిసిప్లిన్లో చేస్తారు. ఎన్నిసార్లు చెప్తారా బాబు, నీ డిసిప్లిన్ తగలేస్తారా. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేస్తారు రిచ్ పీపుల్ ఈరోజు మొత్తం ఇంకా ఫుల్ సీరియస్ ఫైనాన్షియల్ గ్రోత్ గురించే ఉంటుంది. ఓకే ఓకేలేరా, ఇంకేరా చెప్పుకోరా, చెప్పుకుంటే వెళ్ళిపో నువ్వు. ఫస్ట్ రిచ్ పీపుల్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టాక్స్, రెండోది బాండ్స్, తెలుసు కదా బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్, సేవింగ్స్ అకౌంట్ అంటే తెలుసు కదా ఎఫ్పీలు ఉంటాయి కదా, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి. నెక్స్ట్ ఇంకా క్రిప్టో కరెన్సీ, అలాగే ఇంకా చాలా ఉంటాయి. ఓకే ఓకే, తెలిసింది కదరా మనకి. ఓకే, తెలిసింది కదా. ఇంకోటి ఏంటంటే మామూలు బిజినెసెస్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, నెక్స్ట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఇలాగే ఎక్కడ ఏది ఖాళీగా ఉంటే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ఏమంటావు అయితే ఇప్పుడు? అదే చెప్తున్నాను ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారని. దానికి ఒక వీడియో ఒకటి మాకు తెలియదు, మరి గూగుల్లో నొక్కిన వచ్చేస్తుంది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని. ఓకే ఓకే, అర్థమైంది లేదా. ఇంకా చెప్తున్నారు రిస్క్ని ఎలా మేనేజ్ చేస్తారు అవన్నీ మనం చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారో మనం తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. చెప్పరా బాబు, చచ్చిపోతాను నీతో పడలేక. ఓకే, ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిస్క్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళు రిస్క్ చేసే కదా ఇన్వెస్ట్ చేస్తారు. మరి అంతే కదా, వాళ్ళ డబ్బులన్నీ ఎట్టేస్తే మరి ఇన్వెస్ట్లో అది పోయింది అనుకో, లాభం పోయినట్టే కదా. లాభం పోయినట్టే, అసలు కూడా పోయినట్టే కదా. మరి అవును రా, దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు మరి? మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం వాళ్ళు రిస్క్ని ఎలాగ తీసేస్తారని. చెప్పరా, ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పరా. ఫస్ట్ ఏం చేస్తారంటే డైవర్సిఫై. ఈ డైవర్సిఫై అలాంటి పదాలు వాడావనుకో బాగోదరా నీకు. ఓకే, సింపుల్. డైవర్సిఫై ఏంటంటే ఒక్క దాని మీద ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు, డిఫరెంట్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ స్టాక్స్, బాండ్స్ అంటే ఓన్లీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయరు, అర్థమైంది కదా. డిఫరెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని బట్టి ఏంటంటే ఒకటి లాస్ వచ్చినా పర్లేదు, మిగతా దాంట్లో గెయిన్ వచ్చింది అనుకో గెలిచినట్టే కదా, అలా అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే రీసెర్చ్ చాలా ఘోరంగా చేస్తారనమాట, చాలా ఘోరంగా రీసెర్చ్ చేస్తారు. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు స్టాక్స్లో ఇలాంటి మనీస్ని ఎక్కడి నుంచి తెస్తారంటే సేవింగ్స్ మనీస్ నుంచే తెస్తారంటే ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీకు ఎంత 20,000 జీతం వస్తుంది అనుకో, 20,000లో సేవింగ్ కోసం నువ్వు ఎంతో దాచుకుంటావు కదా, 4,000, 3,000, 3,000, 4,000, అది నీకు పోయినా పర్లే, అలాగే దాచుకునే మనీని ఇన్వెస్ట్ చేస్తావు అనమాట. అర్థం కాలేదురా. అంటే చూడు, రేపు నీకు 20,000 వస్తున్నప్పుడు 4,000 నీకు లెక్క కాదు కదా, కాబట్టి నీకు లెక్కలేని మనీని దాచుకొని దాన్ని ఇన్వెస్ట్ చేస్తావు, అలాగనమాట. అంటే మనకి అవసరం లేని మనీ ఏదైతే ఉందో అది ఉన్నా లేకున్నా అవసరం లేదు అనే మనీని ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే ఓకే, అర్థమైందిలేరా. ఓకే ఓకే, అర్థమైందిలే, నేర్చుకుంటాడు అందులో, చెప్పు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రీసెర్చ్ చేస్తారు, దానికి గట్టిగా మామూలుగా చాలా ఘోరంగా రీసెర్చ్ చేస్తారు,
నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, మెంటర్షిప్ వేరే వాళ్ళ నుంచి తెలుసుకుంటారు, నెక్స్ట్ గోల్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే లో రిస్క్ వచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి వదిలేరు, మానిటర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఫ్యూచర్లో తగ్గిపోతే అమ్మేయడం స్టాక్స్ అలాగా. నెక్స్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. అంటే వెంటనే ఇన్స్టెంట్గా డబ్బులు వచ్చేది అలా కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఒక స్టాక్స్లో ఒక కొన్నావు అనుకో, అది 5 years తర్వాత అమ్మడం అలా చేస్తారు. వెంటనే కొన్ని అమ్మేయడం కూడా ఓకేలా అర్థమైందిలేరా, వెంటనే కొని అమ్మేయడం కాకుండా అలా చేస్తారంట. ఓకేలా అలాగే బిగ్ ప్లాన్ అనమాట, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. మెయిన్గా వాళ్ళు చేసేది ఏంటంటే ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ అవుతారు అనమాట. ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అలాంటివన్నీ కన్సల్ట్ అవుతారు తప్పకుండా. ఓకేలా అలాంటి వాళ్ళని కన్సల్ట్ అవుతే మరి వాళ్ళు చెప్తారు కదా ప్రతి ఒక్కటి. ఓకే అర్థమైందిలే. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఎమోషనల్ డిసిజన్స్ని అవాయిడ్ చేస్తారు. అర్థం లేదు, అర్థమైందిలే. ఎమోషన్స్ ఎక్కడ వాడాలో తెలుసుకున్న వాళ్ళు కదా మీరు బిజినెస్ సక్సెస్ అయ్యేది. అర్థమైందిలే. అంతే అనమాట. ఓకేనా, ఇంకా మనం చూద్దాం. ఓకే, ఇందాక మనం చూసాం కదా, రిచ్ పీపుల్ అనేవాళ్ళు ఒక్క దాని మీద కాకుండా ఇంకా చాలా దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని ఏమంటారని చూసాం మనం. ఏమంటారా దాన్ని? డైవర్సిఫై. ఏంట్రా డైవర్స్ తీసుకునేలాగా? డైవర్సిఫై అని అంటారు. అంటే ఒక దాని మీద కాకుండా ఆ ప్రతి దాని మీద వేరే వేరే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు, దాని నుంచి మనీ సంపాదిస్తారు. ఓకే, అది ఎలాగ మనం సెట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే గోల్స్ ఐడెంటిఫై చేయాలి అనమాట. నీ దగ్గర ఎంత మనీ ఉంది, నువ్వు ఎంత పెట్టగలవు అలాంటివి చూసుకో. నెక్స్ట్ ఏంటంటే అసెట్స్ చూసుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నావు, స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ అవన్నీ నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలన్నమాట వేరే వేరే దగ్గర, లేకపోతే డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ ఇండస్ట్రీస్, లేకపోతే వేరే కంట్రీ దగ్గర. ఓకే అర్థమైంది. స్టాక్స్ అవే కాకుండా వేరే కంట్రీ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయాలో చూడాలంట. అంతే. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు రిస్క్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారంటే, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో చేస్తారు. అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసురా బాబు? మనం రీసెర్చ్ చేసాం కదరా మరి. అలాగే ట్రాక్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. ఒకసారి తప్పు చేస్తే ఇంకోసారి తప్పు చేయకుండా నేర్చుకుంటారు స్టెప్ బై స్టెప్. అంతే అనమాట, చాలా సింపుల్. వెల్త్ని అంటే డబ్బుని ఎలా మెయింటైన్ చేయాలి ఫర్ ఎవర్, అలాగే ఎలాగే ఇవ్వాలి మనం. ఇవ్వడం ఎట్రా? మరి ఇవ్వాలి. రేపు మన డబ్బులు దేవుడు ఇచ్చాడంటే మనం కొందరికి హెల్ప్ చేసేవారుగా ఉండాలి. ఫస్ట్ ఏంటంటే వెల్త్ అనేది, అంటే డబ్బులు అనేది మనం ఎలాగ లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలి. ఇందులో ఫస్ట్ నీకు తెలుసు కదా, డైవర్సిఫై. ఎన్నిసార్లు చెప్తారా పేరు? అదే తెలుసు కదా నీకు. అదే లేదా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, ఒకదాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి రిస్క్లో పడడం కన్నా వేరే వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేసి మనం లాభం సంపాదించడం. ఓకే, అది తెలుసు కదా. ఓకే, సెకండ్ ఏంటంటే రిడ్యూస్ డెప్త్ అనమాట. లోన్స్ కానీ ఏవైనా మనకి అప్పులు అవన్నీ తీర్చేలా ట్రై చేయాలి వెంటనే, ఎంత త్వరగా అయితే అంత త్వరగా. మరి అంతే కదరా మరి. ఎంత త్వరగా తీర్చేయడానికి ట్రై చేయాలి. కాబట్టి రిడ్యూస్ డెప్త్ అనమాట, అది సెకండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. ఓకే అర్థమైందిలేరు. ఎమర్జెన్సీగా డబ్బులు ఉంచుకోవాలి మనం. ఏమైనా ప్రాబ్లం ఎమర్జెన్సీగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అనుకో, దాన్ని ఎదిరించడానికి మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంచుకోవాలి ఎమర్జెన్సీగా. అది చాలా ఇంపార్టెంట్, ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ లో రిస్క్ అసెట్స్ అనమాట. అది ఎలా తెలుస్తారా లో రిస్క్ అని? చాలా సింపుల్, రీసెర్చ్ చేయడం వల్ల తెలుస్తుంది. బాండ్స్, సేవింగ్ అకౌంట్స్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్. మరి ఇల్లు కొంటే మరి పెరుగుతుంది కదా ఒక 10 సంవత్సరాలకి. అర్థమైందిలే. ఇలాంటివి అనమాట, లో రిస్క్ అనమాట ఇలాంటివి. నెక్స్ట్ పాయింట్ కూడా అదే, రియల్ ఎస్టేట్లో ప్లానింగ్ చేయడం రియల్ ఎస్టేట్లో. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇన్సూరెన్స్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది మనకి. మరి ఇప్పుడు సడన్గా నీకు ఏమైనా అయిపోయింది, ప్రాబ్లం వచ్చింది అంటే కష్టం అయిపోద్ది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే టాస్క్ ప్లానింగ్. ఏంటైతే అది ఇప్పుడు నీకు డబ్బులు ఎక్కువైపోతే ట్యాక్స్లు అనేవి పెరిగిపోతాయి కదా. అవును, మరి మనం రిచ్ అయిపోతే ట్యాక్సులు పెరుగుతాయి కదా, మరి ఎలాగా? ప్లాన్ చేసుకోవాలి. మనం ప్లాన్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్
ని పట్టుకొని అతన్ని అడిగితే అతను చెప్తారనమాట ట్యాక్స్ ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు తెలివిగా అని. నెక్స్ట్ ఏంటంటే ట్యాక్స్ ఎక్కడ తక్కువ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ని మనం చూస్ చేసుకొని దానిలో ఇన్వెస్ట్ చేయాలి. నీకు నెక్స్ట్ తెలిసిందే రెగ్యులర్ రివ్యూ అనమాట, చూడాలి. ఓకే అర్థమైంది లేదా, చూడాలి ఏం తప్పులు ఉంటే మనం మళ్ళీ ఆ తప్పు చేయకుండా నెక్స్ట్ సరిదిద్దుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. ఓకే లేరా, అర్థమైంది లేరా, కమ్యూనిటీకి ఎలాగ మళ్ళీ ఇవ్వాలి. మరి ఇవ్వాలిరా ఖచ్చితంగా. ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చింది అనుకో, అది షేర్ చేయాలి కమ్యూనిటీలో ఎక్కడైనా సరే. అలాగే పాజిటివ్ చేంజ్ తేవాలి, ఎంపతితో ఉండాలి. అది ఎంపతి అంటే తెలుసుకో, జాలి కలిగి ఉండాలన్నమాట. వేరే వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, వేరే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని కూడా బిల్డ్ చేయాలి, నెట్వర్క్స్ బిల్డ్ చేసుకోవాలి. చెప్పావు కదరా. నెక్స్ట్ పాజిటివ్గా ఉండాలి, హెల్త్ను మెయిన్గా చూసుకోవాలి, ఫ్యామిలీ అందరినీ బాగా చూసుకోవాలి. తలేదు ఈట నువ్వు ఏమైనా పెద్దడు ఏటా, నాకు అన్ని దీవెనలన్నీ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం పర్సనల్గా ఎలా డెవలప్ అవ్వాలో చూద్దాం. చెప్ప ఫస్ట్ ఏంటంటే పర్పస్ అనేది తెలుసుకొని లైఫ్కి పర్పస్ అనేది ఎలా తెలుసుకోవాలో మనం కోర్స్ చేసాం, గుర్తుంది కదా. ఒకవేళ రిమోట్ అదే డిప్రెషన్ నుంచి హ్యాపీనెస్కి ఎలా రావాలో కోర్స్ చేసేవాళ్ళు, అర్థమైందిలే. అందులో పర్పస్ ఎలా తెలుసుకోవాలో మనకు అర్థం అయిపోతుంది. నెక్స్ట్ హ్యాపీనెస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కనెక్షన్స్ని బిల్డ్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్సనల్ గ్రోత్ చేసుకోవాలి, అదలా డైట్ చేసుకోవాలి, ఇంకా బుక్స్ చదవాలి, అన్నీ కూడా తెలుసుకోవాలి, అలాగే ఎక్సర్సైజ్ చేయాలి. చెప్పావు కదరా, అంతే ఇంకా ఈ వీడియోకి. ఓకే నెక్స్ట్ ఏ కోర్స్ చేస్తున్నావు ఏంటి అది చూద్దాం. నెక్స్ట్ కోర్స్ రేపు అప్లోడ్ చేద్దాం. బాయ్ రా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ కోర్స్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది హెల్ప్ అవుతుంది. అలాగే మేము ఇంకా చాలా కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.